హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్. ఈరోజు వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా గుడాన్నం రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. నవరాత్రులలో 9వ రోజు అయినటువంటి సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం ఆశ్వేజ శుద్ధ అష్టమి నాడు దుర్గాష్టమి నాడు త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తాము. ఈ రోజున అమ్మవారు మనకు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని మందారం వంటి ఎరుపు పువ్వులతో పూజించాలి. ఇక ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం గుడాన్నం. ఈ గుడాన్నం దుర్గాదేవికి చాలా ఇష్టమైన ప్రసాదం. ఈ గుడాన్నాన్ని చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక గిన్నెలోకి నేను 1/2 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని బాగా కడుక్కొని ఒకటికి 3 అంటే 1/2 గ్లాస్ రైస్ కదా, 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని పైన పెట్టి ఉడికిస్తున్నాను. ఇలా గిన్నెలో బాగా ఉడికించుకోవాలి. కొంచెంసేపు ఉడికిన తర్వాతని మూత పెట్టుకొని మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకొని చూసారా, బాగా దగ్గర అయింది కదా. ఇంకా బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. ఇది రెడీ అయ్యే లోపుని మనం బెల్లం పాకం పెట్టుకుందాము. ఒక గిన్నెలోకి 1 గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాము. 1/2 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, అందుకు డబుల్ 1 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. బెల్లం తీసుకుని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని వీటిని బాగా కరిగించుకోవాలి. జస్ట్ కరిగించుకుంటే సరిపోతుందన్నమాట, పాకం అవసరం ఉండదు. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాతని ఇంకొక నిమిషం పాటు ఇలా బాగా ఉడకనివ్వాలి. ఉడికిపోయిన తర్వాతని పొయ్యి ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి వడకట్టుకొని ఈ బెల్లాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా, అన్నం చాలా మెత్తగా ఉడికిపోయింది. అన్నాన్ని ఇలా లైట్గా మ్యాష్ చేయాలి. ఇలా మెత్తగా మెదుకున్న అన్నాన్ని పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకుందాము. ఇప్పుడు వేరే ప్యాన్లోని నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తాను. నెయ్యి కొంచెం బాగా కరిగిన తర్వాత జీడిపప్పు కొంచెం వేసుకొని కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత వేగిన తర్వాతని కిస్మిస్ కొంచెం వేస్తున్నాను. కిస్మిస్ జీడిపప్పు కూడా దోరగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన వరకు వేయించుకొని ఇవి బాగా వేగిన తర్వాతని ఒక బౌల్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ నెయ్యిలోని మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని అంతటినీ కూడా ఈ నెయ్యిలో వేసేసుకొని కొంచెం బాగా వేడెక్కిన తర్వాతని మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసేసుకొని అన్నం అంతా బాగా కలుపుకోవాలి. అన్నాన్ని తీసుకుని ఇలా స్లోగా మెదిపినట్టు చేస్తూ చక్కగా ఉడికించుకోవాలి. అన్నం వేడిగా ఉంది కాబట్టి త్వరగానే కలిసిపోతుంది. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అప్పుడే అన్నం అనేది ఉడుకుతూ పాకంలో నెయ్యితో కలిపి ఉడుకుతుంది కదా, చాలా మంచి రుచిగా చాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ దీన్ని బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, చాలా సాఫ్ట్గా నెయ్యి అంతా పైకి తేరిపోయింది కదా, చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసారా, కలర్ కూడా మీకు చాలా బాగా తెలుస్తుంది. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా ఉడికిపోయింది. గుడాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. తర్వాత పెసరగింజంత చాలా చిన్నది పచ్చికర్పూరం మ్యాష్ చేసి వేసాను. ఈ 2 కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఇలా మనం సింపుల్గా గుడిలో పెట్టే ప్రసాదాన్ని ఇంట్లోనే సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. దీన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ గుడాన్నం ప్రసాదాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దుర్గాష్టమి నాడు దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పిద్దాం. మీరు కూడా తప్పకుండా ఈ గుడాన్నం ప్రసాదాన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.